మధ్య కాలంలో అంటే చాలా సినిమాస్‌లలో మూవీస్‌లలో మీరు చూసే ఉంటారు. అంటే మునక్కాయలు, మునగాకు తినడం వల్ల అదేంటి మనకు సెక్షువల్ డిజైర్ అనేది లిబిడో అనేది పెరుగుతుంది అన్నట్టుగా చూయిస్తా ఉంటారు. అది నిజమేనా? యెస్. ఆఫ్ కోర్స్. అది నిజమేనండి. బికాజ్ మునగాకు, మునక్కాయల్లో అదేంటంటే మనకు రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అందులో విటమిన్ సి అత్యధిక మోతాదుల్లో ఉంటాయి. క్వెర్సిటిన్, బీటా కెరోటిన్ ఇవన్నీ ఏంటంటే మనకు టోటల్‌గా స్పెర్మ్ క్వాంటిటీ గానీ, స్పెర్మ్ క్వాలిటీ కానీ, దాని కదలిక మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అంటే వీర్యకణాల షేపు ఇవన్నీ ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా మటుకు యూజ్ అవుతది. అండ్ అదేంటంటే గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కాబట్టి మనకు బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిలేటెడ్ డ్యామేజ్ ఏవైతే అయితదో టెస్టికల్స్‌కి కానీ, లేకపోతే స్పెర్మ్ సెల్స్‌కి కానీ ఆ డ్యామేజ్ ఏదైతే అయిందో అది రీప్లేస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అదేంటంటే గుడ్ సోర్స్ ఆఫ్ ఇట్ ఇంక్రీజెస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో బేసికలీ మునక్కాయలు ప్లస్ మునగాకు తీసుకోవడం వల్ల మనకు బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఆబ్వియస్లీ ఇండైరెక్ట్లీ ఏంటంటే మనకు టోటల్ స్పెర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ, మార్ఫాలజీ కూడా పెరుగుతుంది. అది కాకుండా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకు మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గేసరికి కూడా ఈ స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అండ్ దే ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి అండ్ క్వెర్సిటిన్. సో దీంతో ఏంటంటే వాళ్ళకు ఇంక్రీజ్డ్ సెక్షువల్ డిజైర్ కానీ, లెబిడో కానీ, స్టామినా కానీ పెరుగుతుంది. సో డెఫినెట్‌గా మనకు మునగాకు అండ్ మునక్కాడలు తీసుకోవడం వల్ల డెఫినెట్‌గా అది ఎఫెక్ట్ ఉంటుందండి. అండ్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్ మనకు టోటల్‌గా స్పెర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, మార్ఫాలజీ అండ్ ఈవెన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.